ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తులారాశి వారు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మరియు సమాజంలో మీ ప్రతిష్ట గురించి మీరు ఆందోళన చెందుతారు. ఈరోజు మీరు మీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకండి. మీరు నిరాశకు గురవుతారు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు లేకపోవడం వల్ల మీరు కొన్ని మార్పులు చేసుకోవడాన్ని పరిగణించవచ్చు. మధ్యాహ్నం తర్వాత మీ పనిలో కొంత పురోగతి సాధించబడుతుంది. ఈరోజు ప్రారంభంలో ఉదయం సామాజిక పరస్పర చర్యకు మరియు లాభాలకు అవకాశాలు ఉన్నాయి. మీ కెరీర్లో కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయి. కానీ బుధుడి యొక్క తిరోగమన గమనం కారణంగా వాటిని అమలు చేయడంలో తొందరపడకండి. ప్రధాన ఆర్థిక లాభాలు ఆలస్యం కావచ్చు, కాబట్టి మీ పొదుపులపై నిఘా ఉంచండి. సంబంధాలలో భాగస్వామి యొక్క చిన్న అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడం మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఆరోగ్యం పరంగా మీరు కాళ్ళ నొప్పి మరియు నిద్రలేమిని అనుభవించవచ్చు. ఈరోజు దృష్టి గోప్యత మరియు ప్రశాంతమైన క్షణాలపై ఉంటుంది. మీ భాగస్వామితో లోతైన సంభాషణ చేయడానికి లేదా కలిసి నిశ్శబ్ద సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. సోషల్ మీడియా మరియు షో ఆఫ్ నుండి దూరంగా సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. సంబంధంలో చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఒంటరి స్త్రీలు మీతో సమయం గడపడానికి లేదా దూరపు విదేశీ పరిచయంతో మాట్లాడడానికి మొగ్గు చూపవచ్చు. తెర వెనుక పనిచేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. బహుళజాతి సంస్థలు, పరిశోధన, వైద్య, ఆన్లైన్ లేదా దిగుమతి ఎగుమతి రంగాలకు చెందిన మహిళలు ప్రయోజనాలను పొందవచ్చు. కొత్త ప్రణాళికలను గోప్యంగా ఉంచడం ముఖ్యం. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండి మీ వ్యూహంపై దృష్టి పెట్టండి. తార్కికంగా ఆలోచించడం ద్వారా మీరు ఒక పెద్ద ప్రాజెక్టును పొందవచ్చు. ఈరోజు ఖర్చులు ఉంటాయి, కానీ తెలివిగా మరియు ఆలోచనాత్మకంగా ఉండాలి. విలాస వస్తువులు లేదా విదేశీ పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది. మీరు కొన్ని వస్తువులు కొనుగోలు చేయవచ్చు. దానం చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి, అది చిక్కుకుపోవచ్చు. లెక్కించిన పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలను ఇస్తాయి. నిద్ర మరియు మానసిక ప్రశాంతతను జాగ్రత్తగా చూసుకోండి. పాదాల అరికాలలో మరియు ఎడమ కంటిలో తేలికపాటి అసౌకర్యం ఉండవచ్చు. అతిగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. పడుకునే ముందు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఈరోజు మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి ఆసక్తి చూపుతారు మరియు పెట్టుబడి పెట్టడానికి వెనకాడరు. మీ పిల్లల కెరీర్లో సమస్యలు కూడా పరిష్కరించబడతాయి మరియు మీరు పనిలో ఎవరితోనూ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవద్దు. మీరు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మీ ప్రత్యర్థుల్లో కొందరు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏ రాయిని వదిలిపెట్టరు, కానీ మీరు జాగ్రత్తగా వాహనాలను ఉపయోగించాలి. సామరస్యమైన చర్చలు సాగించి అపోహలను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఏర్పడిన విభేదాలు పరిష్కార దిశగా వెళ్ళి సంబంధాలు మెరుగుపడతాయి. మీరు చూపించే సహనం మరియు సమతుల్య వైఖరి ఇతరులను ఆకట్టుకుంటుంది. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు జరిగి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నిర్ణయాల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఆకస్మిక లాభాల ఆశతో తీసుకునే నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే స్థిరత్వం కొనసాగుతుంది. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవడం మంచిది. ఖర్చులను నియంత్రిస్తే భవిష్యత్తులో ఆర్థిక భద్రత పెరుగుతుంది. వృత్తిపరంగా సహచరులతో సమన్వయం పెరిగి పనులు సాఫీగా పూర్తవుతాయి. మీ మాటకు కార్యాలయంలో ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత కోసం విశ్రాంతి తీసుకోవడం అవసరం. సామాజికంగా కొత్త పరిచయాలు ఏర్పడి ఉపయోగకరమైన అవకాశాలు వస్తాయి. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. ఈరోజు మీకు సామరస్యం మరియు సౌమ్యతతో కూడిన రోజుగా ఉంది. మీ చుట్టూ ఉన్న వారితో సంభాషించడంలో మీరు ప్రత్యేకించి నిష్ణాతులుగా ఉంటారు. కుటుంబం మరియు స్నేహితులతో గడిపే సమయం మీ స్ఫూర్తిని రిఫ్రెష్ చేస్తుంది. పనిలో సహకార స్ఫూర్తి పెరుగుతుంది. జట్టు ఐక్యతను పెంచుతుంది. కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలను వినడం, మీ స్వంతంగా మాట్లాడడం అంతే ముఖ్యమని మీరు గుర్తుంచుకోవాలి. మీ నిర్ణయాలు మీ వ్యక్తిగత జీవితంలోనే కాకుండా మీ వృత్తి జీవితంలో కూడా సానుకూల మార్పును తెస్తాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కొంత ప్రశాంతత మరియు ధ్యానం మీ మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. సృజనాత్మకత ప్రయత్నాల్లో విజయం సాధించడం సాధ్యమవుతుంది. మీ పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు మీరు అందుకోవచ్చు. మీ మనసు సంబంధిత స్థాయిలో ఇరుక్కుపోతుంది.
ఇది మీ ధైర్యాన్ని బలహీనపరుస్తుంది. స్నేహితులు గణనీయమైన ప్రయోజనాలను తెస్తారు. వ్యాపారం కూడా లాభాలను తెస్తుంది. కానీ మధ్యాహ్నం తర్వాత పెరిగిన భావోద్వేగం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఆందోళన మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ మాట మరియు ప్రవర్తనలో సంయమనం పాటించండి. ఈరోజు ఖర్చులు కొంత ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీరు రోజంతా వ్యక్తిగత మరియు కుటుంబ విషయాలతో బిజీగా ఉంటారు. కుటుంబంలో వివాహం చేసుకోగల సభ్యుని కోసం మంచి ప్రతిపాదన రావచ్చు. అవసరంలో ఉన్న బంధువుకి సహాయం చేయడం వల్ల మీకు ఆధ్యాత్మిక మరియు మానసిక శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని నమ్ముతారు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడం సంతృప్తినిస్తుంది. ఈరోజు బిజీగా ఉన్నప్పటికీ అది మానసికంగా విశ్రాంతినిస్తుంది. అధిక పని ఒత్తిడి మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది కాబట్టి మీ పనులను పంచుకోవడం ముఖ్యం. గత ప్రతికూల సంఘటనలను పదే పదే గుర్తు చేసుకునే బదులు వర్తమానంపై దృష్టి పెట్టండి. కుటుంబ సమస్యలను పరిష్కరించడం చాలా కీలకం. మీ మనసును స్పష్టంగా ఉంచుకోవడం వల్ల పరిష్కారం సులభం అవుతుంది. మీ పట్ల పూర్తిగా బాధ్యత వహించవద్దు. మద్దతు కోరడానికి వెనకాడకండి. వ్యాపారం ఊపందుకుంటుంది, కానీ మీ ప్రణాళికలు మరియు కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందరితో పంచుకోండి. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. గోప్యంగా మరియు తెలివిగా పనిచేయడం చాలా అవసరం. క్రమంగా పనిపై మీ పట్టు బలపడుతుంది. వైవాహిక సంబంధాలు సంతోషంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో అదనపు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అపార్థాలు దూరానికి దారి తీయవచ్చు. స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం. వాతావరణ మార్పుల వల్ల మీ ఆరోగ్యంలో కొన్ని సమస్యలు రావచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రావచ్చు. ఈరోజు ప్రారంభంలో పనిలో సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. ప్రణాళికబద్ధమైన చర్యలు ప్రయోజనాలను అందిస్తాయి. మీరు కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీకు దగ్గరగా ఉన్న వారి సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఉద్భవించే అవకాశం ఉంది. ఉద్యోగాలు మార్చుకోవాలనే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార భాగస్వామ్యాలు ప్రయోజనకరంగా ఉంటాయి, కానీ ఏదైనా పత్రాలపై సంతకం చేసే ముందు 1-2 సార్లు తనిఖీ చేయండి. చివరిలో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మరియు పరస్పర అవగాహన బలపడుతుంది. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ సమతుల్య దినచర్యను నిర్వహించడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీ దినచర్యలో కొన్ని అనవసరమైన మార్పులు సంభవిస్తాయి మరియు ఈ మార్పులు భవిష్యత్తులో ఉపశమనం కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కుటుంబ సమస్యను పరిష్కరించడానికి చర్చలు జరగవచ్చు మరియు మంచి పరిష్కారం కనుగొనవచ్చు. యువకులు తమ కృషికి అనుగుణంగా సామాజిక పోటీ లేదా ఎంపిక సంబంధిత పరీక్షల్లో సానుకూల ఫలితాలను సాధించే అవకాశం ఉంది. మీ ఆలోచన స్వదేశంలో మరియు విదేశాల్లో ఉపయోగకరంగా ఉంటాయి. మీ సహనం మరియు అవగాహన ఈరోజు మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎవరో చెప్పే తప్పుడు సలహా మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తుంది మరియు మీ లక్ష్యాల నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. అందువల్ల ప్రతి దానిపై ఆధారపడకుండా మీ స్వంత పరిశోధన చేయండి. మీ పిల్లల కార్యకలాపాలు, చదువులు మరియు సన్నాహాలపై శ్రద్ధ చూపడం ముఖ్యం. ముఖ్యమైన విషయాలను తేలిగ్గా తీసుకోవడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో మరియు సమాజంలో మీ ప్రతిష్ట గురించి మీరు ఆందోళన చెందుతారు. మీ శత్రువులను తక్కువ అంచనా వేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.